కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే హోటల్ స్టైల్లో వడలు అయితే ఎట్లా చేస్తారు అనేది నేనే షేర్ చేసుకుంటున్నా. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ ధర మీ అభిప్రాయం అనేది తెలిపండి. మంచిగా హోటల్ ఎలా వస్తాయో అట్లనే తయారు చేసి చూపిస్తా. నేనైతే నైటే 1/2 kg మినపప్పు అయితే నానబెట్టేసి పెట్టేసిన. ఇంకా మంచిగా నానిపోయింది మినపప్పు అయితే. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర వేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత. ఇప్పుడైతే మిక్స్ అయితే పడతాం. ఇప్పుడైతే మినపప్పు అయితే మిక్స్ అయితే పట్టుకుంటున్నా. ఇట్లా గట్టిగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే కూడా మంచిగా వస్తుంది. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీలో మంచిగా ఇట్లా గట్టిగా ఉండేలాగా పట్టేయాలి మినపప్పుని. మినపప్పు అయితే మొత్తం మిక్సీ పట్టేసిన. మినపప్పు అయితే ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లయితే మంచిగా వస్తాయి వడలు అయితే, మంచిగా పొంగుతాయి ఉడకంగా. ఒక 5 నిమిషాలు అయితే పక్క పెట్టుకొని నేను పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెడతా. మినపప్పు పట్టి ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసిన పిండిని. అందులోపు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ అయితే నేనైతే కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నా, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. మనం పిండి అనేది ఇట్లా గట్టిగా పట్టుకుంటేనే మంచిగా వస్తుంది వడ అనేది. కొంచెం పిండి లూజ్ అయిందనుకో వడ అనేది రాదు. నూనె అయితే బాగా కాగింది. ఇప్పుడైతే వడలు అయితే వేస్తా. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇట్లా చెయ్యి తడుపుకోవాలి. చెయ్యి తడుపుకొని మనం కలిపెట్టిన పిండిని అయితే మళ్ళొకసారి మంచిగా కలపాలి. పెద్దగానే వేస్తున్నా, ఎందుకంటే ఒక 2 తిన్నాం అనుకో కడుపు నిండిపోతుంది. చిన్న చిన్న వేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇట్లా పెద్ద వేస్తే తొందరగా వడలు అయిపోతాయి. మనం తిన్నా కానీ ఒక 2 వడలు తిన్నాం అనుకో మస్తు అయిపోతుంది. వడలు అయితే తీసి ప్లేట్లు అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడైతే నేను పల్లి చట్నీ అయితే వేసుకుంటున్నా. వడలకైతే వడలు చేసేది అయితే అయిపోయింది. పల్లీలే ఫస్ట్ ఏంపి పొట్టు తీసి అయితే పెట్టేసిన. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా.
కొత్తిమీర వేసుకుంటున్నాం, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అట్లా పచ్చి కొబ్బరి ఉడకం చేసుకున్నా. మిరపకాయలనే కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. పల్లి చట్నీ అయితే రెడీ అయింది. మిక్సీ పట్టేసి ఈ కుండలు అయితే పోసి పెట్టిన. బాగుంటుంది ఇట్లా కుండలలో వేసుకుంటే. ఈ వడలు అయితే వేసేది అయితే అయిపోయింది. అలాగే పల్లి చట్నీ ఉడకంగా వేసిన. మన హోటల్ స్టైల్ అయితే వడలు అయితే రెడీ అయినాయి. నేనైతే చేసిన. ఇప్పుడైతే తింటాం. ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయం అనేది తెలిపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. you